కరువు పీడిత ప్రాంతాలను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అనంతపురం అర్బన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. అనంతపురం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలతో ర్యాలీగా తరలి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు. టీడీపీకి బుద్ధి చెప్పేందుకు అనంతపురం ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డితో మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. ఈ సందర్భంగా కరువు సీమలో ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయో మాజీ ఎంపీ అనంతపురం అర్బన్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి సార్, ప్రధానంగా గత 4-5 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో నిత్యం కరువు కాటకాలతో తలెళ్తున్నారు. 400 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కదా. ఎట్లా ఉండబోతోంది ఈసారి ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎన్నికలు ఈరోజు ఉన్న ప్రభుత్వాలకు కానీ ప్రభుత్వంలో ఉండే పార్టీలకు వ్యతిరేకంగా కాదు. ఈరోజు కనీసం 175 సీట్లు 10-15 సీట్లు కూడా గెలుచుకునే వైనం కూడా ఉంది. మరి ముఖ్యంగా ఈ కరువు సీమలో రాయలసీమలో అయితే ఒక్క సీటు కూడా రాకుండా పరిస్థితులు కూడా నెలకొన్నాయి. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో 12 అసెంబ్లీ సీట్లు టీడీపీకి ఇచ్చారు, 2 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. దానికోసమే పెద్ద ఎత్తున మోసపోయారు. వారి యొక్క ఆదాయాలు పెంచుకున్నారు, కమిషన్ల రూపంలో ఆదాయాలు పెంచుకున్నారు తప్ప ఈ జిల్లాలో ఉండే రైతుల యొక్క ఆత్మహత్యల గురించి వారు ఏనాడు కూడా ఆలోచించుకోలేదు. 400 మంది ఈరోజు పైబడి కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. 4 లక్షల మంది పొట్ట చేత పట్టుకొని ఈరోజు దానికోసం కూడా ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు కూడా వలసలు వెళ్ళిపోయినాయి. ఈ జిల్లాలో ఎప్పుడు ఎక్కడ జరగలేని విధంగా కూడా అటువంటి దాంట్లో ఈరోజు ఎక్కడికైనా ఆదుకోవాలని మాత్రం లేదు. అందుకోసమే పూర్తిగా కూడా వ్యతిరేకం చేసి రివర్స్ ఈరోజు కూడా అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లు 2 పార్లమెంట్ సీట్లు తీసుకునే పరిస్థితులు కూడా ఈరోజు కూడా తప్పకుండా కూడా తగిన బుద్ధి చెప్తారు ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు. 24,000 కోట్ల రుణాలు మాఫీ చేసినాం, రైతులంతా మా వైపే ఉన్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎట్లా ఉండబోతుంది? చూడు, ఆ రుణాలు ఏమాత్రం కూడా పనికి రాలేదు. వడ్డీలకు కూడా ఈరోజు కూడా కాని పరిస్థితి ఈరోజు కూడా అటు రైతులైతేమి మహిళా సంఘాలకైతేమి అన్ని రకాల కూడా మోసం చేశాడు. ఈరోజు కూడా వాడిని ఏమాత్రం కూడా లేదు. నిజంగా కూడా అన్ని కోట్లు కూడా అవి ఇచ్చి ఉంటే అట్లా మహిళలకు కావచ్చు అట్లా రైతులకు కావచ్చు మళ్ళీ ఎన్నికల చివరిలో అంటే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ 2 నెలల ముందు పసుపు కుంకుమ పేరట రైతులకు వచ్చేసి రైతు భరోసా పేరట రైతు బంధు పేరట 1000 రూపాయలు ఇవ్వడము ఇవన్నీ ఎందుకు అంటాను. ఈ తాయిలాలు ఎన్నికల ముందు వస్తున్నాయి కాబట్టి నిజంగా కూడా నీకు ఆ కాన్ఫిడెన్స్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉంటే నేను చేశాను అని చెప్పి ఉంటే మీరు ఈరోజు చేయాల్సిన పని ఏమొచ్చింది హైదరాబాద్గా? ఆ రోజు 2004 కంటే ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జిల్లాలో ఆత్మహత్యలు వలసలు ఇవన్నీ కూడా అంటే వారికి ధైర్యాన్ని ఇవ్వడానికి 2004లో అనంతపురం జిల్లాలో కూడా వ్యవసాయమే ఒక పండుగ చేస్తామని చెప్పినాం. రాజశేఖర్ గారి యొక్క పరిపాలన ఉందని చెప్పి ధైర్యంగా ప్రజలకు రైతులకు రైతాంగానికి చెప్పాం. ఇవంతా కూడా కాయలు కాకపోయినా కూడా కాసులు కాపిస్తామని చెప్పి ఆ రోజు ధైర్యంగా చెప్పాం. అదే పని చేశాం. ఈరోజు అట్లా కాకుండా ఈరోజు వృక్షం పేరు చెప్పేసి కాయలు అమ్ముకునే పరిస్థితి ఈరోజు కూడా ఉంది. మొత్తం మీద కరువు ప్రజలను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఒకవైపున రుణాలు మాఫీ చేయలేదు, మరోవైపున హక్కుగా రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ విషయాల్లో కూడా పూర్తి స్థాయిలో అనంతపురం జిల్లా రైతులకు అన్యాయం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు జరుగుతూ ఉన్న ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పేందుకు రైతులు వ్యవసాయ కూలీలు సిద్ధంగా ఉన్నారని అనంత వెంకటరామిరెడ్డి గారు చెప్తూ ఉన్నారు. వీడియో స్టమకంతో వచ్చే శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం.